ఎస్ ట్రేడర్స్, గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం ఒకసారి జనవరి మంత్ లెవెల్స్ చూడండి. ఇవి మన లెవెల్స్, మనం తీసుకునే మన ఛానల్ ప్రకారం తీసుకునే లెవెల్స్ ఇవి. అయితే ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం జనవరి మంత్ టోటల్గా స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడుతుంది, మనం గమనిస్తూనే ఉన్నాం కదా. ఈ రెడ్ క్యాండిల్ ఇంకెంత లెవెల్కు వచ్చి ఆగొచ్చు, లేదంటే రావచ్చు, పైకి ఎంత వరకు వెళ్ళి ఆగొచ్చు మన ఉన్న లెవెల్స్ ప్రకారం. ప్రజెంట్ 25,170 దగ్గర కింద క్లోజ్ అయింది లాస్ట్ వీక్. మనం ఫుల్ వీడియో పెట్టుకున్నాం కదా, ఆ వీడియో చూడండి. దాని రేంజ్ కూడా కెపాసిటీ ఎంత ఉండొచ్చు అనేది పెట్టాం గెస్ చేసి, ఒకసారి ఆ వీడియో చూడండి. అయితే గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనం రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా 6:30కి. ఆ తర్వాత 6:30కి కనుక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 25,170 అబౌవ్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మార్కెట్ పైన సస్టైన్ అవుతుందంటే మాత్రం మన మార్కెట్లో కూడా కొంచెం రేంజ్ బౌండ్ ఉండొచ్చు మార్కెట్ ఈ వీక్. లేదా 25,170 కింద కనుక సస్టైన్ అయ్యి 1 అవర్ క్యాండిల్ కానీ కింద క్లోజ్ అయింది అంటే మాత్రం ఎగ్జాక్ట్గా నెక్స్ట్ లెవెల్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం 24,647 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ మంత్ టోటల్గా. ఓకే, ఇది గమనించండి. గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం చాలా స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది, ఇది మంత్లో స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. వీక్లీలో చూడండి ఒకసారి, ఇక్కడ ఏం జరిగింది. ఇక్కడ నుంచి ఈ లైన్ ప్రకారం ఇది చూడండి, ఇది ఇది ఫస్ట్ వీక్ రెడ్ క్యాండిల్, ఆ తర్వాత ర్యాలీ ఇచ్చింది. ఫస్ట్ వీక్ ర్యాలీ ఇచ్చింది, తర్వాత ఇక్కడ బేస్ ఫార్మేట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ ర్యాలీ చేసింది. ఇప్పుడు ఫోర్త్ వీక్ మనకు బేస్ క్రియేట్ చేస్తుందా, డైరెక్ట్గా ర్యాలీ క్రియేట్ చేస్తుందా గమనించండి. ఇది కావాల్సింది మనకు పాయింట్. ఈ పాయింట్లో కనుక ఒకవేళ ఇక్కడున్న మనకి లెవెల్స్ ప్రకారం ఒకవేళ డైరెక్ట్గా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, లేదంటే ఎన్ని పాయింట్లు ఉంది ఇక్కడ 25,170 టు 24,640, అంటే ఒక 400-500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ రివర్స్ అవుతుంది. రివర్స్ అయిన తర్వాత మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఈ లెవెల్ అంటే మళ్ళీ ఈ 25,170 పైన క్లోజ్ అయితే కనుక మనకి మళ్ళీ బులిష్నెస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది అంటే ఈ వీక్ అప్ సైడ్ చూడొచ్చు, ఈ లాస్ట్ వీక్ రేపటి నుంచి వచ్చే వీక్. ఓకే, ఇంకా 4 డేసే ఉంది కనుక అది కూడా గుర్తుపెట్టుకోండి. 4 డేసే ఉంది కనుక మనకి బుల్లిష్ క్రియేట్ చేస్తుందా స్ట్రాంగ్గా, లేదు ఈక్వల్గా ఓపెన్ అయ్యి ఈ 24,647కి వస్తుందా, ఇంకా కిందికి వస్తుందా 24,123. ఓకే, ఇది గమనించండి. ఈ పాయింట్స్ కనుక గమనిస్తే మన నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలో ఇది ఖచ్చితంగా మనం యాప్ మనం చేయొచ్చు, యాక్ట్ చేయొచ్చు అన్నట్టు. దాంట్లో నిఫ్టీలో ఏ రకంగా యాక్ట్ చేయాలో మనకు అర్థమవుతుంది. యాక్ట్ చేయడం అంటే మనం ఏ రకంగా ట్రేడ్ తీసుకోవాలనేది అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇది గమనించండి మెయిన్ పాయింట్. ఇంకా డైలీలో చూస్తే కనుక ఒకసారి చూడండి. డైలీలో మనకు వీక్లీలో చూస్తే కనుక ర్యాలీ కనపడుతుంది. అదే రకంగా డైలీలో చూస్తే ఏం జరిగింది చూడండి. ఇదే మన లెవెల్ దగ్గర ఇక్కడ మనం ఆ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఒక మనకి హ్యామర్ క్రియేట్ చేసింది. డోజీ టైప్ కింద ఎక్కువ విక్ ఉంది, పైన తక్కువ విక్ ఉంది కనుక అప్ సైడ్ మూమెంటం ఇచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ లోపలొచ్చి క్లోజ్ అయింది. ఈ డోజీ లోపలొచ్చి క్లోజ్ అయింది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మనకి 24,647 దగ్గర ఓపెన్ అయ్యి డైరెక్ట్గా కిందికి ర్యాలీ చేస్తుందా, లేదా పైకి ర్యాలీ చేస్తుందా ఒకసారి గమనించండి. ఈ గమనిస్తే మీకు అర్థమవుతుంది. పైకి ర్యాలీ చేస్తే మళ్ళీ 25,170 టార్గెట్, కిందికి ర్యాలీ చేస్తే 24,123. ఇంకా ఈ లెవెల్ చూద్దాం తర్వాత. ఈ ఈ లెవెల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ లెవెల్స్ ప్రకారం తిరగొచ్చని నేను అనుకుంటున్నాను. ఒకవేళ బేస్ ఫార్మేట్ క్రియేట్ చేస్తే మాత్రం ఈ ఫ్రైడే లోపలే మార్కెట్ ఉండాలి, కానీ లేదంటే ఫ్రైడే అబౌవ్, హై అబౌవ్ కానీ లో బిలో కానీ సస్టైన్ అవుతుందంటే మాత్రం కింది సస్టైన్ అయితే డౌన్ సైడ్ చూడాల్సిందే. అంటే మార్కెట్ ఇక్కడ ఈ ఫ్రైడే క్యాండిల్ లోపల ఉంటే మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఎక్కడైనా చూసుకోండి మీరు మార్కెట్ టోటల్గా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ నిఫ్టీ ఏదైనా కావచ్చు, స ఫ్రైడే లోపల ఉంటుందంటే మాత్రం ట్రేడ్ చేయని అవసరమే లేదు. అసలు ట్రేడ్ చేస్తే అక్కడ మనకి రిటైలర్స్ మొత్తం ఇరుక్కుపోయేది అదే. మనకు వీడియో ఉంది, అది గమనించండి. గమనిస్తే అర్థమవుతుంది మీకు. లేదు ఒకవేళ ఫ్రైడే పైన కానీ కింద కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్రైడే పైన కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఈక్వల్ ఓపెన్ అయినా, ఫ్రైడే కింద కానీ సస్టైన్ అవుతుందంటే మాత్రం డౌన్ సైడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా.
ఓకే. ఇది గమనించండి మనం తీసుకునే లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయితున్నాయి అనేది. ఓకే. థాంక్ యూ.